ఈ దినవాక్య ధ్యానాంశం యేసు నామములో ఉన్న గొప్ప శక్తి. ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా రాణి పరిపాలిస్తున్న రోజులవి. క్రమం తప్పక దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం ఆమెకు ఆనవాయితీ. సంఘమంతా కలిసి నిల్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో ఉన్నట్టుండి విక్టోరియా రాణి కూడా వారితో పాటు లేచి నిలవబడి దేవుని స్తుతిస్తుందట. అది గమనించిన అధికారులు ఆ తర్వాత రాణిని చూచి, మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి కనుక మీరు అందరితో పాటు మందిరములో లేచి నిలవబడనవసరం లేదు, కూర్చుని దేవుణ్ణి ఆరాధించవచ్చు అని అనగా, నిజమే, కానీ నేను సేవిస్తున్న దేవుడు ప్రపంచాన్నే పరిపాలించేవాడు. ఆయన నామమును వారు స్తుతిస్తూ ఉండగా దేవుని గౌరవించకుండా కుర్చీలో కూర్చోలేకపోయాను. నేను రాణి అయినప్పటికీ దేవుని దృష్టిలో అందరితో సమానమేనని అందరితో పాటు నిలబడ్డాను. ఆహా, ఎంత తగ్గింపు తత్వము కదా! ఆ తగ్గింపు తత్వమే విక్టోరియా రాణికి బహు గొప్పగా రాణిగా పేరు తీసుకొచ్చింది. తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడు అనుటకు ఆమె జీవితమే గొప్ప నిదర్శనం. దేవుని నామములో ఉన్న గొప్పతనాన్ని, గొప్ప శక్తిని గ్రహించిన గొప్ప రాణి. అవును, మరి ఏ నామమున రక్షణ పొందలేము? కేవలము యేసు అనే నామములోనే రక్షణ. యేసు నామములో గొప్ప రక్షణ శక్తి ఉంది. యేసు నామము పేరిట మనం ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం, కాబట్టి మనం ఎన్నో అద్భుతాలు చూసాం. మన కళ్ళ ఎదుట ఉన్న ఈ యొక్క మందిరాలలో ప్రార్థనా ఫలితమే ఈరోజు మనం ఏమై ఉన్నామో, నేను ఏమై ఉన్నానో, మన యొక్క స్థితి ఏమైనదో దీని అంతటికీ కారణం ఒకటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప. మరి ఆయన నామములో మనం చేసిన ప్రార్థనలు ఫలించడం వలన, ఆయన నామములో మనం చేసిన విజ్ఞాపనలు ఆయన విన్నాడు కాబట్టి సాధ్యమైంది. అందుకే భక్తుడు అంటాడు, నేను నా ఇంటిని కొన్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. కీర్తన 44:6లో, యెహోవా నిన్నే నేను నమ్ముకుంటాను, చేతిలో ఉన్న కత్తి కంటే నా గుండెల్లో ఉన్న యెహోవాయే ఎంతైనా నమ్మదగినవాడు. సౌలు నిలబడినప్పుడు ఆ దేశంలో ఉన్న చాలామంది అతని భుజం వరకు వచ్చేవారట. అతను ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ గొలియాతును ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేకపోయాడు. సౌలుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా గొలియాతును ఎదుర్కోలేకపోయారు. అటువంటి సమయంలో గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు యవనస్తుడైన దావీదు వాటిని విన్నాడు. గొలియాతుకు భయపడి ఎవరు ధైర్యం చేయని సమయంలో దావీదు ముందుకు వచ్చి, నేను వెళ్తాననగా, సౌలు దావీదును చూచి, రాజువైన నా వలన సాధ్యం కావడం లేదు, నీ వలన ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించాను. అప్పుడు దావీదు ధైర్యంతో, నా దేవుడే నాకు బలం అని చెప్పి అడుగు ముందుకు వేసి కత్తితో వస్తున్న గొలియాతును చూచి, నువ్వు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన యెహోవా నామము పేరిట వస్తున్నాను అని చెప్పి అతనిని చంపి తన ప్రజలను రక్షించుకొనును. శక్తి కలిగిన యేసు నామము పేరిట అడుగు ముందుకు వేసినప్పుడు మనము తప్పక విజయాన్ని చవిచూస్తాం, ఎంతటి శత్రువునైనా ఓడిస్తాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.